హలో నమస్తే వెల్కమ్ టు శ్రీనివాస్ మై ఛానల్. ఈ రోజు మనం ఆర్ఆర్బీ ఎగ్జామ్ డేట్ సంబంధించినటువంటి ముఖ్యమైన న్యూస్ చెప్పబోతున్నాను. లెట్స్ గెట్ స్టార్టెడ్. టాపిక్ లోకి వెళ్ళే ముందు ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, ప్లీజ్ హిట్ అండ్ ప్లీజ్ హిట్ లైక్ బటన్ తో ఎంకరేజ్ మై ఛానల్. మనం చూసుకున్నట్లయితే ఆర్ఆర్బీ సికింద్రాబాద్ లో 20 లక్షల అప్లికేషన్స్ రావడం జరిగింది. సో మొత్తంగా 2 నోటిఫికేషన్స్ కి 20 లక్షలు వచ్చాయి. సో అసిస్టెంట్ లోకో పైలట్ అండ్ టెక్నీషియన్స్ కి 8 లక్షలు అండ్ ఆర్ఆర్బీ గ్రూప్ డీకి 12 లక్షలు నోటిఫికేషన్లో రావడం జరిగింది అప్లికేషన్స్. సో దాదాపుగా ఉన్నటువంటి 20 లక్షలలో దాదాపు 3 లక్షల మంది రెండింటికి అప్లై చేయడం జరిగింది. సో మెయిన్గా ఇక్కడ చూసుకున్నట్లయితే ఎగ్జామ్ డేట్స్ మెయిన్గా వచ్చేసి మనకు ఒకటి ఆర్ఆర్బీలో ఏఎల్పీ అండ్ టెక్నీషియన్కి కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ కండక్ట్ చేయబోతున్నారు కాబట్టి దీనికి కంప్యూటర్స్ అవైలబిలిటీ ఉండాలి. విత్ ఇన్ ద హైదరాబాద్ అండ్ సికింద్రాబాద్లో మాత్రం మనకి ఎగ్జామ్ కండక్ట్ చేయబోతున్నారు కాబట్టి హైదరాబాద్ అండ్ సికింద్రాబాద్లో మనకున్నటువంటి కంప్యూటర్ ఫెసిలిటీస్ వాటన్నిటిని చూసుకున్నట్లయితే ఒక రోజుకి మనకు 1,00,000 మందికి మాత్రమే ఛాన్స్ ఉంది. అది కూడా చాలా దాంట్లో ఆ 1,00,000 చూసుకున్నప్పుడు దాంట్లో 20-30% కంప్యూటర్స్ మాత్రమే పర్ఫెక్ట్గా వర్క్ చేస్తున్నట్లు అధికార వర్గాలు చెప్తున్నాయి. అండ్ మెయిన్గా మనం చూసుకున్నట్లయితే గ్రూప్ డీకి ఆఫ్లైన్లో ఎగ్జామ్ కండక్ట్ చేయాలని 90% కన్ఫర్మేషన్ అయిపోయింది. సో దాని యొక్క డేట్స్ అనేవి ఏ రోజైనా కండక్ట్ చేయొచ్చని దాని విషయం పక్కా పెట్టడం జరిగింది. ఎందుకంటే ఆఫ్లైన్లో అయితే ఏ ఇన్స్టిట్యూట్ తీసుకున్నా కూడా దాంట్లో మినిమం 400 సీటింగ్ ఉంటుంది కాబట్టి దాదాపుగా ఒక 10-20 ఇన్స్టిట్యూట్స్ తీసుకొని దాంట్లో ఫిల్ చేసేసి ఎగ్జామ్ కండక్ట్ చేయడం జరుగుతుంది. సో మెయిన్గా ఇక్కడ వచ్చేసి ఎగ్జామ్ డేట్స్లో చూస్తే మనకు 2 వీక్స్లో కండక్ట్ చేయబోతున్నారు. సో ఫస్ట్ ఒక సండే, దాంతోపాటు మరో సండే, సో ఇలా స్ప్లిట్ చేసుకుంటూ ఎగ్జామ్ని కండక్ట్ చేయబోతున్నారు. సో ఈ విధంగా మనకు ఎగ్జామ్ కండక్ట్ చేయబోతున్నారు. మెయిన్గా వచ్చేసి గ్రూప్ డీకి ఆఫ్లైన్లో యాజ్ వెల్ as ఏఎల్పీ టెక్నీషియన్కి ఆన్లైన్లో. ఎగ్జామ్ డేట్స్ మాత్రం మనకు అన్అఫీషియల్గా మాత్రం జూన్ 15 నుంచి జూలై 15 లోపు ఎగ్జామ్ అనేది కండక్ట్ చేయబోతున్నారు అసిస్టెంట్ లోకో పైలట్ అండ్ టెక్నీషియన్కి. దీని యొక్క కారణం ఏంటిదంటే ఇక్కడ మనం చూసుకున్నట్లయితే పరీక్ష విధానం. సో అసిస్టెంట్ లోకో పైలట్కి మెయిన్గా వచ్చేసి కంప్యూటర్ కావాలంటే మనకు ఆన్లైన్లో సిస్టమ్స్ అవైలబుల్ ఉండాలి. సో సిస్టమ్స్ అవైలబుల్ ఉండాలంటే గవర్నమెంట్ సెక్టార్లో అన్ని సిస్టమ్స్ కానీ యాజ్ వెల్ as అంత కంప్యూటర్ డేటా అవైలబిలిటీ కానీ లేదు. సో మనం ఏం చేయాలి, వీ హ్యావ్ టు డిపెండ్ అపాన్ ద ప్రైవేట్ సెక్టర్ జస్ట్ లైక్ ఇన్స్టిట్యూషన్స్, స్కూల్స్, కాలేజెస్ వాటిపై ఆధారపడాలి. కాబట్టి దానికి సంబంధించినటువంటి వాళ్ళ యొక్క ఎన్ని కాలేజెస్లో కంప్యూటర్ అవైలబుల్ ఉన్నాయి, ఎంత నెంబర్ ఆఫ్ కంప్యూటర్స్ ఆర్ పర్ఫెక్ట్లీ అవైలబుల్ ఫర్ ద ఎగ్జామినేషన్ పర్పస్, సో అలా అని వీళ్ళు ఎంత క్యాలిక్యులేషన్ చేయవస్తున్నారు. సో దీనికి సంబంధించినటువంటి మెయిన్ డేటా మొత్తం మే 15 కల్లా అఫీషియల్గా రిలీజ్ కాబోతుంది. సో వీళ్ళు ఏం చెప్తున్నారంటే అఫీషియల్గా అనౌన్స్ అయినటువంటి డేట్ తర్వాత విత్ ఇన్ 1 మంత్లో ఎగ్జామ్ కండక్ట్ చేయబోతున్నారు. కాబట్టి మనం ఇప్పుడు చూసుకున్నట్లయితే యాజ్ పర్ అవర్ క్యాలిక్యులేషన్స్ జూన్ 15 నుంచి జూలై 15 వరకు అసిస్టెంట్ లోకో పైలట్. సో జూలై 15 ఈ గ్యాప్లోనే మనకు ఆర్ఆర్బీ గ్రూప్ డి కూడా కండక్ట్ చేయబోతున్నారు. ఇది ఆఫ్లైన్లో ఉంటుంది కాబట్టి సండేస్లో ఎగ్జామ్ కండక్ట్ చేయబోతున్నారు. సో ఇది ఫ్రెండ్స్ ఆర్ఆర్బీ ఎగ్జామ్ సంబంధించినటువంటి ఎక్స్పెక్టెడ్ ఎగ్జామ్ డేట్స్. నెక్స్ట్ వీడియోలో మరికొంత డేటాతో కలుద్దాం. అప్పటివరకు స్టే ట్యూన్డ్ టు మై ఛానల్, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, ప్లీజ్ షేర్ అండ్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.